సాధారణంగా మనం కొనే చాలా వస్తువుల మీద స్టిక్కర్లు ఉంటాయి. ఆ స్టిక్కర్ల మీద ప్రైస్, క్యూఆర్ కోడ్ తో పాటు ఆ ఐటెం కి సంబంధించిన ఇన్ఫో ఉంటుంది. కొన్నిసార్లు ఆపిల్స్, ఆరెంజెస్, కివి లాంటి ఫ్రూట్స్ మీద కూడా స్టిక్కర్లు ఉంటాయి. అయితే ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ మీద స్టిక్కర్లు ఉంటాయని కొంతమంది, ఆర్గానిక్ ఫ్రూట్స్ మీద స్టిక్కర్లు ఉంటాయని మరికొంతమంది, ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అసలు నిజానికి ఫ్రూట్స్ మీద స్టిక్కర్లు ఎందుకుంటాయి? As per Food Safety and Standards Authority of India (FSSAI), ఫారెన్ కంట్రీస్ లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పై వాటి క్వాలిటీ, ప్రైస్ తో పాటు అవి ఆర్గానిక్ ఫ్రూట్సా కాదా అనేది చెప్పేందుకు స్టిక్కర్ అతికిస్తారు. 4 తో స్టార్ట్ అయ్యే 4 డిజిట్ కోడ్ ఉంటే వాటిని ట్రెడిషనల్ గా పండించినట్లు, 9 తో స్టార్ట్ అయ్యే 5 డిజిట్ కోడ్ ఉంటే ఆర్గానిక్, 8 తో స్టార్ట్ అయ్యే 5 డిజిట్ కోడ్ ఉంటే జెనెటికల్లీ మాడిఫైడ్ అని అర్థం. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ ప్రొడ్యూస్ స్టాండర్డ్స్ ఈ కోడ్స్ ఇస్తుంది. కొన్ని ప్లేసెస్ లో ఫ్రూట్స్ తో పాటు స్టిక్కర్లు కూడా తింటారు, అంటే అవి ఎడిబుల్ స్టిక్కర్స్ వాడతారనమాట. కానీ ఇదంతా ఫారిన్ కంట్రీస్ లో మాత్రమే. ఇండియాలో ఫ్రూట్స్ పై ఉండే స్టిక్కర్లు ఎలాంటి నాణ్యత ప్రమాణాలను సూచించవు. లోపాలను దాచిపెట్టడానికి మాత్రమే వ్యాపారులు ఈ స్టిక్కర్ను అతికిస్తున్నారు. అంతేకాని స్టిక్కర్లు ఉన్న ఫ్రూట్స్ ఆర్గానిక్ అని కాదు, వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని కూడా కాదు. పైగా ఈ స్టిక్కర్లు అతికించడానికి యూజ్ చేసే గమ్లో కెమికల్స్ ఉంటాయి. ఈ ఫ్రూట్స్ ని ఎండలో పెట్టి అమ్మేస్తుంటారు. ఆ స్టిక్కర్ల కింద ఉండే గమ్లోని కెమికల్స్ ని ఆ ఫ్రూట్స్ అబ్జర్వ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు స్టిక్కర్లు ఉన్న ఫ్రూట్స్ తినకపోవడమే మంచిది. ఒకవేళ వాటిని తినాల్సి వస్తే ఆ స్టిక్కర్ ఉన్న పార్ట్ని వదిలేసి బాగా కడుక్కుని తినండి.